గురుగారు, వినాయక చవితి రోజు చందమామను చూడకూడదు అని చెప్తారు. ఒకవేళ చూస్తే వినాయకుడిని దర్శనం చేసుకొని ఆ పూజ దగ్గర ఉన్నటువంటి అక్షింతలు శిరస్సున వేసుకోవాలి అని చెప్తారు కదా. ఈ అంశాన్ని తాత్వికంగా ఎలా సమన్వయం చేసుకోవాలి? వినాయక చవితి రోజున చక్కగా మనందరం కూడా సంప్రదాయానుసారంగా పూజ చేసుకుంటాం. కథ అందరికీ తెలిసిన కథ, ప్రతి సంవత్సరం చదువుతున్న కథే చదువుకుంటాం. చదివిన తర్వాత అక్షింతలు నెత్తి మీద వేసుకుంటారా అంటారు, వేసుకుంటాం. ఇక్కడ పిల్లవాడు మీలాగే ప్రశ్న అడుగుతాడు, ఏమిటి కథ చదివి అక్షింతలు వేసుకోవాలి, లేదా చంద్రుడిని చూస్తే ఏదో నీలాపనిందలు వస్తాయి అంటారు. దీనికి చంద్రుడికి సంబంధం ఏమిటి? మీరు చెప్పేదాని మధ్య ఏమైనా సైన్స్ ఏమైనా ఉందా అంటాడు. మీరు చెప్పినట్టే నేను ఎందుకు చెయ్యాలంటాడు. ఇదిగో నువ్వు ఎందుకు చెయ్యాలిరా అని మనం చెప్పాలి. ఎట్లా చెప్పాలి? చంద్రుడు అనేటువంటి వాడు మనోకారకుడు. ఈ పెద్దలందరూ ఈ మాట చెప్పాలి. మనస్సుని ప్రేరేపించేటువంటి వాడు చంద్రుడు. ఎట్లా? ఇట్లా రా నాన్న అని చెప్పి, నీకు సొంత ఇల్లు కనుక ఉంటే, ఇండిపెండెంట్ హౌస్ ఉంటే, ఆ పౌర్ణమి నాడో ఎప్పుడో వాడిని పైకి తీసుకెళ్ళి, ఒరే ఒక్కసారి ఇక్కడ అలా పడుకో, లేకపోతే అలా చూడు, నీకు ఇప్పుడు ఎలా ఉందిరా అని అడగాలి. ఆ పౌర్ణమి నాటి చల్లదనం, అబ్బా ఎంత హాయిగా ఉంది తాతయ్య, ఎంత హాయిగా ఉంది నాన్న అంటాడు. మిగతా రోజుల్లో లేని హాయి ఆ చందమామని చూస్తుంటే ఎలా ఉందిరా అంటాడు. అబ్బా మిగతా రోజుల కంటే ఈరోజు చాలా బాగుంది, నాకు ఆ చందమామని అలాగే చూడాలనిపిస్తుంది. నీ మనస్సు ఎలా ఉందిరా? మిగతా రోజుల కంటే కూడా చాలా ఉత్సాహం కలుగుతోంది తాతయ్య. ఇది చంద్రుడు మనస్సుని ప్రేరేపిస్తాడు. మరి ఆ మనస్సుని ప్రేరేపించడం వరకు పర్వాలేదు. కళ్ళెం విడిచిపెట్టిన గుర్రంలాగా మనస్సు పరుగులిడుతుంటుంది. ఈ కళ్ళెం విడిచిన గుర్రానికి ఒక కళ్ళెం వెయ్యాలి. ఆ కళ్ళెమే అక్షింతలు. మళ్ళీ అర్థం కాలేదు. చంద్రుడు అన్నావు, మనస్సు కారకుడు అన్నావు, అర్థమైంది. కళ్ళెం అంటున్నావు ఏమిటి అక్షింతలు అంటే, మనస్సు ఎలా పడితే అలా తిరుగుతుంది నాయన. ఆ తిరిగే మనస్సుని ఒక కంట్రోల్ పెట్టి సరి అయినటువంటి రహదారిలో నడిపించాలి అని అంటే వినాయకుడి ధ్యానం మనం చెయ్యాలి. వినాయకుడి ధ్యానం అంటే వినాయకుడి కథ వినటమే, కథాకృతే. ఎందుకంటే కావ్యమే. ఇప్పుడు మహాభారతం అన్నా వ్యాసుడన్నా ఇద్దరి మధ్య తేడా లేదు. మహాభారతానికి పూజ చేస్తే వ్యాస భగవానుడికి పూజ చేసినట్టే, అలాగే వినాయక వ్రత కథ వింటే వినాయకుడికి పూజ చేసినట్టే. కాబట్టి మనస్సు రకరకాల అడ్డదారులు తొక్కాలనుకుంటుంది, అటు పరిగెత్తాలనుకుంటుంది, ఇటు పరిగెత్తాలనుకుంటుంది. మనస్సుని ప్రేరేపిస్తుంటాడు చంద్రుడు. అలా ఇష్టం వచ్చినట్టు పరిగెత్తనీయకుండా, ఇదిగో నేను అక్షింతలు అనేటువంటి ఈ కథ విన్న తర్వాత ఉన్నటువంటి ఆ శరీరాన్ని నెత్తి మీద వేసుకుంటున్నా. ఓ మనస్సా, ఓ చంద్రమా, నా మనస్సుని నీ ఇష్టం వచ్చినట్టు తిప్పకు, అందువల్ల జాగ్రత్తగా ఉండు అని చెప్పటానికి ఆ అక్షింతలు నెత్తి మీద వేసుకోమన్నారు. ఇది అక్షింతలు నెత్తి మీద వేసుకోవటం లోపల ఉన్నటువంటి అంతరార్థం. ఇది తాత్వికంగా మనం ఆలోచించాలి. జ్యోతిష్ శాస్త్రం కూడా ఇంకో మాట చెప్తోంది. ఈ చతుర్థి రోజున చంద్రుణ్ణి చూస్తే విపరీతమైనటువంటి హేతువులు మనకి సంభవిస్తాయని చెప్తోంది జ్యోతిష్ శాస్త్రం కూడా. అందువల్ల తాత్వికంగా అది, జ్యోతిష్ శాస్త్రపరంగా ఇది.